వేసవి ప్రారంభంలోనే వరంగల్ నగరంలో సాగు తాగునీటికి కటకట మొదలైంది. నగరం శివారులో ఉండే గ్రానైట్ కంపెనీలు రాయిని పలకలుగా కట్ చేసేందుకు విచ్చలవిడిగా నీటిని వాడుకుంటున్నారు. దాదాపు 1500 మీటర్ల లోతులో 600 బోర్లను తవ్వటం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. 3 నెలల వ్యవధిలో 4.6 మీటర్లు పడిపోయిన భూగర్భ నీటి మట్టంపై వివరాల్ని అశోక్ అందిస్తారు. మానవాళికి జీవనాధారం నీరే. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడిగంటిపోతుండగా గ్రానైట్ కంపెనీల యజమాన్యాలు బోర్లతో నీటిని తోడేస్తున్నారు. బోర్లు అడిగంటిపోతుండగా బావులు ఎండిపోతున్నాయి. రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రానైట్ కంపెనీల ద్వారా మా బాయిలు భూజలాలు మొత్తం అడిగంటిపోతున్నాయి. తాగే పరిస్థితి కూడా లేకుండానే ఊళ్ళో నీళ్లు లేవు. బాయిలల్లో ఎడ్లకు కూడా నీళ్లు లేకుండా పరిస్థితి వచ్చింది. ఈ చేతికి వచ్చే పంటలు కూడా మాకు లేకుండా అయిపోయినాయి. సుక్క లేకుండా నీళ్లు అడిగంటిపోతున్నాయి. మా బాయిలు మొత్తం ఎండిపోయినాయి. గ్రైనేట్ 24 గంటలు నడుస్తుంది. మా బాయిలలో నీళ్ళు వెళ్తలేవు. రోడ్డు కూడా చక్కగా లేదు. మా బాయిల అక్కడికి వచ్చే రోడ్డు కూడా చక్కగా లేదు. గ్రైనేట్ కంపెనీలు చేయబట్టి ఆటోలు కూడా చక్కగా వస్తలేరు, లేబర్ కూడా చక్కగా వస్తలేరు. మేము ఎంతో ఇవరకు ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం. రోడ్డుకు అన్ని చేస్తామన్నారు. ఏది చేసినా అది లేదు. మిర్చి పెట్టిన, బబ్బెరేసిన, నువ్వేసిన, పెసరేసిన అన్ని మొత్తం ఏం లేకుంటే ఎండిపోయినాయి. మిరపతోట పెట్టినా ఇప్పుడు దానికి నీళ్ళు లేవు. సగం పంట అయింది, సగం పంట అట్లే దాని మీద ఉన్నది. 2 పాళ్ళ మందం శని మీద ఉన్నది. ఇక్కడ మాది 2 ఎకరాలన్నర పొలం ఉన్నది. ఈ గ్రానైట్లు వేయడం వల్ల ఒక్కొక్కరు 1500 2000 ఫీట్లు వేయడం వల్ల మా బాయిలల్లో నీళ్లు మొత్తం అడుగంటిపోయినాయి. ఈ గ్రానైట్లు 24 అవర్స్ వాళ్ళు ఒకటే రకంగా నడపడం వల్ల మాకు నీళ్లు వెళ్తలేవు. ఈ మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాబట్టి వీటికి ఒక క్రమ పద్ధతి పెట్టి, లిమిట్ పెట్టి ఈ గ్రానైట్లను నివారించగలరని. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడిగంటిపోయి రైతులు పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఎల్కదుర్తిలో ఉన్నాం. చూడొచ్చు, బావి పక్కనే ఉన్న వరి పొలం కూడా వదిలేసిన పరిస్థితి. మరోవైపు మొక్కజొన్న చేను వేసినప్పటికీ ఆ చేనులో కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయిన దశకు చేరుకుంది. చెప్పండి, ఇప్పుడు ఈ ఎల్కదుర్తి ప్రాంతంలో వాటర్ సోర్స్ ఎలా ఉంది? ఈ గ్రానైట్ కంపెనీల వల్ల మెయిన్ గా రైతులకు చాలా నష్టం అవుతుంది సార్. వాటర్ అనేది మొత్తం వాళ్ళు బోర్లు పెద్ద బోర్లు వేశారు సార్. 40 పైన గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రానైట్ కంపెనీకి 2 బోర్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వాటర్ స్టోరేజ్ మొత్తం ఈ భూగర్భ జలాలు మొత్తం వాళ్ళ బోర్లు గుంజుతున్నాయి సార్. రైతుల బావులు మొత్తం ఎండిపోయాయి సార్. బోర్లు కూడా పోయడం లేదు. మొత్తం మేము పంటలు వేసినాం సార్. పంటలు మొత్తం ఎండే స్టేజ్కి వచ్చినాయి సార్. ఈ గ్రానైట్ కంపెనీలు ఏవాటి మొత్తం రైతులందరం చాలా నష్టపోతున్నాం సార్. భూగర్భ జలాల వాటర్ మొత్తం లేకుండా వాళ్ళ బోర్లు గుంజుతున్నాయి సార్. మా బావులల్లో కనీసం అర్ధగంట కూడా నీళ్లు రావడం లేదు. మా మొక్కజొన్న, వరి, పల్లి మొదలైన పంట చేనులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి సార్. నష్టం పూర్తిగా ఎండిపోయే స్టేజ్కి వచ్చింది సార్. ఈ గ్రానైట్ కంపెనీల పర్మిషన్ టోటల్ గా రైతులను దృష్టిలో పెట్టుకొని రద్దు చేయాలి సార్. ఇప్పటికైనా ఈ గ్రానైట్ కంపెనీలను ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసే విధంగా గవర్నమెంట్ గానీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం సార్. ఎప్పుడన్నా మీరు అధికారులకు దృష్టికి తీసుకెళ్లారా సార్? ఇక్కడ పొల్యూషన్ అవుతుందని అంతకుముందు చాలా సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం సార్. 40 కంపెనీల డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం సార్. మన కలెక్టర్ గ్రీవెన్స్ ఇచ్చాం సార్. వీళ్ళు అధికారులు రావడం, 2 సార్లు ఎంక్వైరీ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం ఏదో విధంగా ఉంటుంది సార్. మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ చేశారు సార్. అక్కడ ఉన్న రోడ్డు చాలా మంచి నీట్గా ఉండే సార్. అది ఎంఆర్ ఆఫీస్ పోయే రోడ్ సార్. గోపాల్పూర్ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే ఇలాగనే మెయిన్ వెళ్తారు సార్. అటువంటి రోడ్డు మొత్తం ఖరాబ్ చేసారు సార్ ఈ గ్రానైట్ కంపెనీ వాళ్ళు. వాళ్ళ డస్ట్ తెచ్చి మన రైతుల పొలాల మీద పడి పంటలు ఖరాబ్ అవుతున్నాయి సార్. ఆ లోతైన బోర్ బావులు ఏంటంటే మాకు ఇప్పుడు చెరువులో ఎంతో కొంత నీళ్లున్నా కూడా ఏంటంటే భూగర్భ జలాలు అనేది అంటే దాని అప్పర్ లేయర్ లో ఉన్నటువంటి బావులు కానీ బోర్లు కానీ అన్ని కూడా వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే కెనాల్ అనేది కూడా పర్ఫెక్ట్గా రావట్లేదు సార్ మాకు అది. సో ఇట్లాంటి కారణాల చేత ఏంటంటే భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల ఏంటంటే పొలాలన్నీ కూడా ఇప్పుడు చివరి క్షణాలు అంటే పొట్ట దశలో ఉన్నటువంటి వరిలు కానీ, కంకి అంటే వచ్చేటువంటి మొక్కజొన్నలు కానీ అన్ని కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఒక తడి 2 తలల్లో అయిపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే పంటలను ఎండిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ కానీ లేకుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే దాని మీద అంటే ఈ బోరు గ్రానైట్ కంపెనీల మీద కొద్దిగా యాక్షన్ తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళకు ఒక టైమింగ్ కానీ లేకుంటే వాళ్ళకి సపరేట్ ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తే తప్ప రైతులు బయటపడేటువంటి అవకాశం లేదండి. భూగర్భ జలాలు మొత్తం వాటర్ అంతా అడుగుపోయి నీళ్ళు అనేది మాకు బావులలో కానీ ఎక్కడ కానీ వెళ్తలేవు. అంతా ఒక 1 మంత్ అవుతుంది పూర్తిగా అంటే వెళ్ళకుండా అయిపోయినాయి.
ఎండిపోతున్నాయి, మొక్కలంతా తడి మీద ఉన్నటువంటి పీసు మీద నల్ల పీసు ఉన్నటువంటి అవి ఎండిపోతున్నాయి, వడ్లు కూడా పుట్టకచ్చిన బాపతి అవి ఎండిపోతున్నాయి. మేము చిన్నప్పటి నుంచి మా బావి 15 గోళాలు ఉన్నది, అసలు నీళ్ళు ఒడవపోయేది. ఇప్పటి వరకు ఈ గ్రానైట్ కంపెనీలు వచ్చిన కాడ నుండి వాళ్ళు 1500-2000 ఫీట్లు బోర్లు వేసేసరికి ఈ నీళ్ళన్నీ అవే గుంజుకొని మా బావులు అడగంటిపోయి ఇప్పుడు నేను 2 ఎకరాల మక్క ఎత్తే ఇప్పుడు మంచి దశలో ఉన్నది, అది పాలు పోసే దశలో ఉన్నది. ఇప్పుడు ఆ 2 ఎకరాల మక్క కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గ్రానైట్ కంపెనీలను కొంచెం అరికట్టి మాకు న్యాయం చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. గంట కూడా పోసే పరిస్థితి లేదు, మాకు బోర్లు లేవు, మేము బోర్లు వేసుకోలేదు. బోర్లు వేసినా కూడా మేము 500-600 ఇస్తాం రైతులు, వాళ్ళలాగా 1500-1600 వేసే పరిస్థితి అయితే మాకు ఆర్థికంగా లేము. కాబట్టి ఇప్పుడు ఆ బావులు మొత్తమే ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ 2 ఎకరాలు కూడా మేము వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపై అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 0.3 మీటర్లు లోన దిగువలో పడిపోయినాయి వాటర్ లెవెల్స్. వర్షపాతం కూడా ఈ సంవత్సరం మనకు తక్కువ ఉంది. సో వర్షపాతం మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటర్ లెవెల్స్ ఆ ప్రకారంగా చూసుకున్నా మనకు 0.3 మీటర్లు లోవర్గా పడిపోయినాయి. సో టోటల్ మనకు హన్మకొండ జిల్లాలో 26 లొకేషన్స్ ఉన్నాయి మేము మానిటర్ చేసేది. ఆ 26లో మనకు అన్ని మండల్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి. ఆ ప్రకారంగా మేము వాటర్ లెవెల్స్ ఈచ్ లొకేషన్లో తీసుకొని దాని ప్రకారంగా చూసుకుంటే మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం నీళ్లు వాటర్ లెవెల్స్ అడుగంటినాయనే చెప్పొచ్చు. సో దీనికి రీజన్స్ ఒకటి రెయిన్ఫాల్, వర్షపాతం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి అంటే ఈ నీటి కొరత అనేది అధిగమించడం ఎట్లా అంటే లైక్ ఇప్పుడు వాటర్ షెడ్ యాక్టివిటీస్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించి లైక్ రీఛార్జ్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇట్లాంటి లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ చూసుకుంటే బోర్ల ఎక్స్ప్లోరేషన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. లైక్ డొమెస్టిక్ హౌసెస్లో ఇళ్లల్లో కానీ మనకి ఇరిగేషన్ వెల్స్లో కానీ చాలా నెంబర్ ఆఫ్ వెల్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం నీటి తోడకమే ఉంది కానీ మనం మళ్ళీ నీరు అనేది భూమిలోకి పంపించడం ఈ శాతం అనేది తగ్గిపోయింది. సో దాని ప్రకారంగా మనం నీళ్ళు ఎలా అయితే తోడుతున్నామో అదే విధంగా మనము నీళ్ళు అనేది వర్షం నీళ్ళు అనేది అంటే వేస్ట్ వృధా కాకుండా మనము రకరకాల అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి దాని ప్రకారంగా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది కట్టుకోవాలి. సో ఇంకుడు గుంతలు అలాంటివి మ్యాజిక్ సోక్ పిట్స్ అని మనకు డొమెస్టిక్ హౌస్లో చేసుకుంటారు. సో డొమెస్టిక్ హౌస్లో అయితే మ్యాజిక్ సోక్ పిట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే రీఛార్జ్ పిట్స్, ఇరిగేషన్ లైక్ ఇప్పుడు మన పొలాలలో అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా కట్టుకోవాలని మేము రేపటి తరాలకు ఉండేటట్టుగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ప్రజలకు కోరుకుంటున్నాను. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి గ్రానైట్ కంపెనీ యజమానాలు బోర్ల ద్వారా విచ్చలవిడిగా నీటిని వినియోగించకుండా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథతో అశోక్ న్యూస్, వరంగల్.